April 7th is the World Health Day. సో దీని గురించి అసలు హెల్త్ అంటే ఏంటి, దాన్ని ఇంకా ఎలా బెటర్ చేయటం మన కంట్రీలో డిస్కస్ చేయడానికి వీ హ్యావ్ టూ వెరీ ఐకానిక్ పర్సనాలిటీస్. వన్ ఈజ్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. మీకు అందరికీ ఆయన గురించి నేనేం పరిచయం ఇవ్వనవసరం లేదు. అట్ ద పీక్ ఆఫ్ హిజ్ ఐఏఎస్ కెరియర్ హీ లెఫ్ట్ దట్ జాబ్ ఫర్ సోషల్ కాజెస్, అందరికి తెలిసిందే. ద అదర్ పర్సన్ హియర్ ఈజ్ వెంకట్ చెంగవల్లి గారు. యాజ్ ఎ డాక్టర్ వాట్ హీ డిడ్ ఈస్ ద మోస్ట్ ఫెనామినల్ థింగ్ ఫర్ హెల్త్ అంటే నా ఆలోచనలో. ఎందుకంటే హీ వాజ్ ద పర్సన్ హూ స్టార్టెడ్ 108 సర్వీసెస్ ఇన్ దిస్ కంట్రీ. దానికి చాలా సంవత్సరాలు సీఈఓగా ఉండి హీ స్ప్రెడ్ ఇట్ ఆల్ అక్రాస్ ద కంట్రీ. సో ఒకప్పుడు చాలా షేమ్ఫుల్గా ఉండేది, రోడ్డు మీద వెళ్తుంటే ఏమన్నా పడిపోయి ఉంటే అసలు ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. అలాంటిది ఆ 108 సర్వీసెస్ ఎలా స్ప్రెడ్ చేశారు, దాన్ని అంత ఎఫెక్టివ్గా ఎలా చేశారు లో కాస్ట్లో. సో కెన్ వీ డూ దాట్ ఫర్ అదర్ థింగ్స్ ఇన్ హెల్త్ అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారికి, వాట్ ఈజ్ హెల్త్ అనేది? ఎందుకంటే ఒకప్పుడు హెల్త్ అంటే మలేరియానో ఏదో రాకుండా, టైఫాయిడ్ రాకుండానో అనుకునేవాళ్ళు. ఇప్పుడేమో ఏదో బైపాస్ సర్జరీ చేసుకోవటం హెల్త్ అనుకుంటారు. బట్ వాట్ ఈజ్ హెల్త్? ఖచ్చితంగా మొట్టమొదటి ఆరోగ్యంగా స్వర్ణకు వచ్చేది మనకి జబ్బులు రాకుండా ఉంటాం, భౌతికమైన ఆరోగ్యం. మరి ఇన్ఫెక్షన్లు కావచ్చు, అంటువ్యాధులు కావచ్చు, లేకపోతే దీర్ఘకాల వ్యాధులు కావచ్చు, రకరకాలవి అందరికీ అర్థమయ్యేది. కానీ వైద్యం గురించి, ఆరోగ్యం గురించి అర్థమైన ప్రతి ఒక్కళ్ళు చెప్పేది అది చాలదు అని చెప్పాను. దీంతోపాటు మరి మానసిక ఆరోగ్యం, ఇమోషనల్ ఆరోగ్యం, స్ట్రెస్ ఫ్రీగా బతకగలగడం, ఆహ్లాదకరంగా బతకగలగడం. ఒకప్పుడు జబ్బులు అంటే మేము మెడిసిన్ చేస్తున్నాం, మనం మీరు నేను మెడిసిన్ చేస్తున్న కాలంలో, మీకంటే ఇంకా నేను 10-15 ముందు చేశాను, అంత ఇన్ఫెక్షన్లే. 180 కేసులు అవుట్ పేషెంట్ వార్డులో మీరు చూసినట్లయితే ఇన్ఫెక్షన్లే ఉండేవి. కానీ ఈ రోజుల్లో ఏమైంది, ఈ ఎపిడెమిలాజికల్ ట్రాన్సిషన్ వల్ల ఇన్ఫెక్షన్లు కాకుండా దీర్ఘకాల వ్యాధులు, జీవన శైలిని బట్టి వ్యాధులు, లైఫ్ స్టైల్ డిసీజెస్ మనకి. అంచేత స్థూలకాయం, మరి ఆహారంలో మితం లేకుండా ఉంటాం, సరైన ఆహారం తినకుండా ఉంటాం. అంచేత ఈ ఒక్క అంశాన్ని తీసుకున్న, ఆరోగ్యం అనే అంశాన్ని తీసుకున్నా కూడా ఈ రీతి చాలా మారుతోంది దేశంలో. అంచేత అందులో ముఖ్యంగా ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ వచ్చేదాకా, ఈ మీరు చెప్పిన లైఫ్ స్టైల్ డిసీజ్ వచ్చిన తర్వాత మీరు మానసిక ఆరోగ్యాన్ని, ఇమోషనల్ ఆరోగ్యాన్ని మనం మామూలుగా ఆరోగ్యం అనుకున్న దాంతో వేరు చేయలేం. ఆ దృష్టి ఆలోచిస్తేనే ఈ దేశంలో అందరి ఆరోగ్యం బాగు చేయగలం. కాస్త బతికినంతకాలం ప్రొడక్టివిటీ, ఆనందమైన జీవితం, ఉత్పాదకత ఉన్న జీవితం. అందుకోసం మనందరం ప్రయాసం మీరందరూ చేస్తుంది అదే. సో బీయింగ్ మోర్ హ్యాపీ, మోర్ హెల్దీ, మోర్ ప్రొడక్టివ్, మోర్ యూస్ఫుల్ టు ద సొసైటీ అన్నీ కూడా హెల్త్లో కంబైన్ చేస్తున్నారు. కలిసి ఉంటుంది. సార్ చెంగవల్ గారు, సార్ మీరు చెప్తారా? After my joining EMRI last 20 years, when I thought of working for others, when I started thinking of others, helping others, my health improved. Instead of focusing only on self, when I shifted my focus, I call that in a layman's way spiritual involvement is helping others. Correct. When you do that, health, I have seen many people who have been helping others, their health improved quite a lot. అబ్సల్యూట్లీ సార్. సో వర్క్ చేస్తూ ఉంటాం, వేరే వాళ్ళ కోసం వర్క్ చేయటం ఈజ్ ద గుడ్ వే అవుట్ ఆఫ్ స్ట్రెస్. అండ్ స్పిరిచువాలిటీ ఈజ్ బేసికలీ సీయింగ్ అవర్ సెల్స్ ఇన్ అదర్స్. సో WHO డెఫినేషన్ ఒక రకంగా హోలిస్టిక్గానే ఉంటుంది. ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ టోటల్ వెల్నెస్ వేర్ యూ హ్యావ్ మెంటల్ వెల్నెస్, ఫిజికల్ వెల్నెస్, సోషల్ వెల్నెస్. అంటే సొసైటీ కూడా హెల్తీగా ఉంటేనే మనం హెల్తీగా ఉంటాం. దీనికి ఐ వుడ్ లైక్ టు యాడ్ 2 థింగ్స్. ఒకటం ఎన్వైర్న్మెంట్. ఎందుకంటే మన సొసైటీ, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఎ వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ దిస్ హ్యూజ్ ఎన్వైర్న్మెంట్. సో ఎన్వైర్న్మెంట్ హెల్త్ కనుక సరిగ్గా లేకపోతే వీ విల్ గెట్ ఇన్ డీప్ ట్రబుల్, వెదర్ ఇట్స్ క్లైమేట్ చేంజ్ ఆర్ అదర్ థింగ్స్. అండ్ యాజ్ ఎ గ్రోయింగ్ ఎకానమీ మనం దానికి కూడా వీ హ్యావ్ టు గివ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. ద అదర్ థింగ్ ఈజ్ ద స్పిరిచువల్ హెల్త్. మీరు ఇందాక అన్నారు చూడండి, సార్ కూడా మెంటల్ హెల్త్ అన్నారు. సో స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ రిలీజన్, ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ ఓల్డ్ కల్చర్. ఏంటంటే స్పిరిచువాలిటీ ఈజ్ యువర్ వర్క్ బుక్ ఆఫ్ హౌ యువర్ మైండ్ వర్క్స్. సో మనం మెడిటేషన్ చేసినప్పుడు మన మైండ్ కొంచెం సెపరేట్ అవ్వగలిగినప్పుడు, సార్ ఇందాకన్నట్టు ఆల్ దీస్ లైఫ్ స్టైల్ డిసీజెస్, ద బ్యూటీ ఆఫ్ దిస్ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఈజ్, మీకు మలేరియాకి ఒక ట్రీట్మెంట్, టైఫాయిడ్కి ఒక ట్రీట్మెంట్, ఇది అలా కాదు. మీరు ఒకే ట్రీట్మెంట్తో, ఒకే లైఫ్ స్టైల్ చేంజ్తో మీకు హార్ట్ అటాక్ రాకుండా, షుగర్ రాకుండా, బీపీ రాకుండా, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్ అన్నీ కూడా 80% తగ్గించవచ్చు. సో ద బ్యూటీ ఆఫ్ ఇట్ ఈజ్ ఆల్ దిస్ ఈజ్ రిలేటెడ్ టు అవర్ మైండ్ కంట్రోల్. మన హ్యాబిట్స్, మనం ఎక్సర్సైజ్ చేద్దాం, మన మెంటల్ స్ట్రెస్ లేకుండా చేద్దాం. సో ఈ స్పిరిచువల్ హెల్త్ అంటే బేసికలీ మెడిటేషన్ లాంటిది
ఈజ్ ఎ టెక్నిక్ విచ్ నీడ్స్ టు స్ప్రెడ్ ఆల్ త్రూఅవుట్ ది కంట్రీ. సో హెల్త్కి సార్ ఒక 5 ప్రాసెసెస్ మనం తీసుకుంటే ఐ థింక్ ఇట్ స్టార్ట్స్ విత్ ద పీపుల్, ద డాక్టర్స్ అండ్ ద పారామెడిక్స్ హు గివ్ హెల్త్, దెన్ ద ఫెసిలిటీస్ అంటే హాస్పిటల్, ఫార్మసీ ఇవన్నీ కూడా, దెన్ ద ప్రాసెసెస్, దెన్ మనకి దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్, అసలు ఎక్కడ వ్యాధులు వస్తున్నాయి, ఎంతమంది దేంతో సఫర్ అవుతున్నారు, అండ్ దెన్ ది ఫైనాన్సెస్. సో లెట్ us స్టార్ట్ విత్ ద పర్సనల్ ఫస్ట్. అసలు డాక్టర్లు ఇండియాలో దేర్ ఈజ్ అరౌండ్, మనం అంటే వేరే కంట్రీస్తో పోలిస్తే తక్కువే ఉన్నారు. డెవలప్డ్ కంట్రీస్లో 5/1000 ఉంటే మనకి ఒక 1/1000 0.9 ఉంటారు. యూఎస్లో అక్కడ 2.5 ఉంటారు. మన మెడికల్ కౌన్సిల్ హ్యాస్ సెడ్ దట్ దే విల్ ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ సీట్స్ బై ఆల్మోస్ట్ డబల్ చేసి తెలుసుకున్నారు. అంటే 1 lakh సీట్స్ ఈ సంవత్సరం అయితే దే వాంట్ టు మేక్ ఇట్ 2 lakhs దాకా కూడా తీసుకెళ్దామని ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. దీంతో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తగ్గుతుందని కొంతమంది అంటున్నారు. సో సార్ హ్యాస్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దీస్ థింగ్స్ ఫర్ లాట్ ఆఫ్ ఇయర్స్ కాబట్టి వాట్స్ యూర్ టేక్ ఆన్ ఇట్ సార్? మనకి డాక్టర్లు తక్కువ అన్నది నేను ఒప్పుకోను. చాలా కాలం క్రితం, ఇప్పుడు 45-50 ఏళ్ల క్రితమే, 1978లో అనుకుంటాను, WHO ఒక ప్రపంచవ్యాప్తంగా ప్రామాణికమైన స్టడీ చేసింది. ఒక దేశంలో ఎంతమంది డాక్టర్లు, నర్సులు కావాలి, ఎంతమందిని మనం సరిగ్గా ఉపయోగించుకోగలమని చూస్తే అది ఆ దేశ తలసరి ఆదాయాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని $70,000 వచ్చే దేశము తలసరి ఆదాయము, మరి $3,000 వచ్చే దేశము రెండు సమానం కావు. రెండు ఖచ్చితంగా డాక్టర్లు అవసరం. నేను డాక్టర్ని, మీరు డాక్టర్ కావు, డాక్టర్లు అవసరం లేదని ఎవరు అనరు. కానీ డాక్టర్ల వల్లే ఆరోగ్యం పెరుగుతుందంటే చాలా పొరపాటు. ప్రపంచమంతా కూడా ఆరోగ్యం బాగా పెరిగింది మంచినీళ్ళు, పరిశుభ్రమైన మంచినీళ్ళు, పౌష్టికాహారం, వ్యాధి నిరోధక టీకాలు, వ్యాధి రాకుండా ఇతరమైనటువంటి ఏర్పాట్లు. అంతే తప్ప డాక్టర్లు అవసరం. మెడిసిన్ బిగిన్స్ వేర్ హెల్త్ ఎండ్స్ అని చెప్పాను. ఆరోగ్యానికి అంతం వైద్యానికి ప్రారంభం అని చెప్పాను. అంచేత మనం అంతా వైద్యమే దృష్టి పెడుతున్నాం. వైద్యం కావాలి, దాన్ని అనుమానం లేదు. ఆ నేపథ్యంలో మనం అమెరికానో మరో దేశాన్ని చూసి ఎంతమంది డాక్టర్లు కావాలంటున్నాం. అంతమంది అక్కర్లేదు. ఇప్పుడున్న 14-15 లక్షల మంది డాక్టర్లు రిజిస్టర్ అయి ఉంటే ప్రపంచంలో ఎక్కడ ఇంత దారుణం ఉండదు. కనీసం 3-4 లక్షల మంది డాక్టర్లు MBBS చదివిన తర్వాత ఏం చేయాలో తెలియకుండా చాలా బాధతో ఉన్నారు. ఓ పక్కనేమో మనకి ఇంగ్లీష్లో పద్యం ఉంది, ఏన్షియంట్ మెరీనర్, కోల్రిడ్జ్ పద్యం, వాటర్ వాటర్ ఎవ్రీవేర్ నాట్ ఏ డ్రాప్ టు డ్రింక్. చుట్టూ ఎటు చూసిన మహాసముద్రం. మేము ఎప్పుడు అనుకుంటా ఉంటాం సార్, ఏంటంటే పేషెంట్లకి డాక్టర్ దొరకడు, డాక్టర్లకి పేషెంట్లు దొరకరు. ఎగ్జాక్ట్. మనకేమో సమాజంలో ఆరోగ్య అవసరమేమో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. డాక్టర్లు లక్షల మందిని ఉపయోగించుకోలేకపోతున్నాం. ప్రపంచంలో ఎక్కడే విచిత్రం ఉండదు. అంచేత ఇది ఒక రంధి రాజకీయ పార్టీలకి, సమాజంలో కూడా ఈ గ్లామర్ వల్ల ఇంకా మెడికల్ కాలేజ్ సీట్లు పెంచాలి, డాక్టర్లు ఉత్పత్తి చేయాలి అని చెప్పని ఉన్నది. నా దృష్టిలో అది సరైన ఆలోచన కాదు. ఉన్న డాక్టర్లని, ఉన్న నర్సుల కోసం ఎక్కువ అవసరం అవ్వచ్చు, పారామెడికల్ పర్సన్కి ఎక్కువ అవసరం ఉండొచ్చు, ఫిజియోథెరపీ కానీ మరొకటి కానీ. వాళ్ళని ఎలా ఉపయోగించుకోవాలి? రెండోది వాళ్ళకి నైపుణ్యాన్ని ఎట్లా ఇవ్వాలి? మీరు మన కాలేజీల్లో విద్య అన్నది భారతదేశంలో సర్వనాశనం అయిపోయింది 100% ఇంజనీరింగ్ చదివితే వాటికి మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తాడు, ఏమైనా స్కూటర్ చెడిపోయింది నాన్న కొంచెం చూస్తావా అంటే చదువు లేని మెకానిక్ దగ్గరికి తీసుకుపోతాడు. కాబట్టి ఉన్న వాళ్ళకి నైపుణ్యాలు ఇవ్వటం ఎట్లాగా, 2 మనం శిక్షణ ఇచ్చిన వాళ్ళని సద్వినియోగం చేసుకోవటం ఎట్లాగా, 3 తక్కువ వనరులతో అతి ఎక్కువ ఫలితాలు వచ్చేట్టుగా వైద్య వ్యవస్థను సరిగ్గా నిర్మాణం చేయడం ఎట్లాగా. ఇవాళ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా ట్రైనింగ్ చాలా అధ్వానంగా ఉంది దేశంలో. ఉన్నంతలో DNB బాగున్నది. ఎందుకని హాస్పిటల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు పేషెంట్ దగ్గర, వొకేషనల్ ట్రైనింగ్ లాగా వస్తుంది. నాకు MS చేసిన వాళ్ళు కూడా చెప్తున్నారు, సార్ MS పూర్తిగా డిగ్రీ వచ్చేసరికి నేను 1-2 సర్జరీలు కూడా చేయలేదని చెప్పాను. ఏం MS అవుతుంది అది? వాళ్ళు చాలా తెలివిగల పిల్లల్ని పెద్ద పోటీలో కూర్చోబెట్టి ఒక సీటు రావడానికి నానా కష్టంగా ఉంటే అక్కడికి వచ్చి అక్కడ డిప్రెషన్ గురవుతున్నారు. డాక్టర్లు పెంచడం అవసరం లేదు, ఉన్న వాళ్ళని సద్వినియోగం చేసుకుంటే సరైనటువంటి రీతిలో ఆరోగ్య రంగాన్ని, వైద్య రంగాన్ని మార్చినట్టయితే ఉన్న వాళ్ళతో అద్భుతాలు సాధించవచ్చు.
చెప్పేది ఏంటంటే బేసికల్లీ క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ ఇంప్రూవ్ చేయడానికి ఇట్ నీడ్స్ టు బి మోర్ వొకేషనల్. అంటే ఒక పేషెంట్ వచ్చినప్పుడు మీరు వేరే డాక్టర్ ఏం చేసి ఆయన ఎలా సరి చేస్తున్నారు, ఏం టెస్టులు చేస్తున్నారు, ఎండ్ రిజల్ట్ ఎలా గుడ్ రిజల్ట్ తేగలుగుతున్నారని ఆయన్ని కనుక షాడో చేశారనుకోండి ఒక 10 మంది డాక్టర్లు మన పిల్లలకి ఎంసెట్ కానీ నీట్ కానీ పరీక్షలు పాస్ కావటము, పుస్తకాలు పఠనం చేయటం అద్భుతంగా నేర్చుకుంటున్నారు. అది అవసరం. కానీ వైద్యం అన్నది రోగిని మీరు పరీక్షించగలగాలి, రోగ నిర్ధారణ చేయగలగాలి, రోగిని అర్థం చేసుకోగలగాలి, దాన్ని బట్టి చికిత్స చేయగలగాలి, రోగికి ఊరట కలిగించగలగాలి. ఆ నైపుణ్యం పుస్తకాల్లో రాదు. అదే సార్. సో అదే ఈయన దేవిశెట్టి గారు వాళ్ళు కూడా అనేది ఏంటంటే ఇప్పుడు మెడికల్ కాలేజ్ పెట్టాలంటే ఒక 150 సీట్లకి 150 మంది, 50 మంది ప్లస్ డాక్టర్లు ఒక 150 మంది వేరే వాళ్ళు, అంతేకాదు 5 ఎకరాలు చూసేంత ఏంటి, పొడిగంత క్లాస్ రూమ్ది, వెడల్పెంత కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, విద్యార్థి బుద్ధి ఎలా వికసిస్తుంది, నైపుణ్యం ఎట్లా వస్తుంది, మంచి వైద్యులు తయారు చేస్తున్నా లేదు. అదే సార్. బేసికలీ ఏంటంటే అంతమంది టీచర్లు డాక్టర్లు డైడాక్టిక్ ట్రైనింగ్ ఇవ్వకుండా ఎంతో కొంత ఆన్లైన్ మంచి క్లాసులు తీసి మోర్ వొకేషనల్. ఇప్పుడు యుఎస్లో అక్కడ కూడా చాలా కంట్రీస్లో దే జస్ట్ హ్యాంగ్ ఆన్ విత్ పీపుల్ హు ఆర్ డూయింగ్ థింగ్స్. సో వాళ్ళ దగ్గర నుంచి నేను నెమ్మదిగా నేర్చేసుకుంటారు ఒక నెల రోజులు. ఒకటి ఏమైందంటే ఆన్ పేపర్ మరే కోర్సులో లేనట్టుగా 50% మార్కులు మనకి క్లినికల్ ఎగ్జామినేషన్లో ఉంటాయి. మనకు ఆనాడు అంతే ఇప్పుడు అంతే. కానీ ఆనాడు నిజంగా ఎగ్జామినేషన్ సీరియస్గా ఉండేది. క్లినికల్ స్కిల్స్ లేకపోతే గ్యారంటీగా కుర్రాడో అమ్మాయో ఫెయిల్ అయిపోయేది. కాబట్టి క్లినికల్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఈవేళ మనకి ఇంటర్మీడియట్లో ల్యాబొరేటరీ లేకుండా అందరికీ ల్యాబ్లో 30%, 30కి 30 వస్తున్నాయి చూసారా మీరు ప్రాక్టికల్స్లో. అలాగే మెడికల్ కాలేజీలో కూడా అలా తయారైపోయారు. ఈ పిల్లలు తప్పు కాదు, వీళ్ళు బ్రహ్మాండమైన పోటీలో దేశంలో మణిదీపాలు లాంటి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి శిక్షణ ఇవ్వకపోవటం మన తప్పు. పరీక్షలు గుడ్డిగా పాస్ చేయడం ఏంటి, శిక్షణలో అసలు క్లినికల్ ఎక్స్పోజర్ లేకుండా. తర్వాత ఉన్న కొద్దికి టీచింగ్ కాలేజీలో ఒకప్పుడు బెస్ట్ డాక్టర్స్ టీచర్స్ ఉండేవాళ్ళు, ఇన్స్పైరింగ్ ఉండేవాళ్ళు. ఇవాళ ఏమైంది, మార్కెట్ కండిషన్స్ వల్ల అద్భుతమైనటువంటి డాక్టర్లకి ఈ టీచింగ్కి వెళ్ళడానికి అట్రాక్షన్ లేదు. అక్కడ ఆదాయాలు చాలా తక్కువ, అందులో గవర్నమెంట్ కాలేజీల్లో అసలు లేదు. అంచేత వాళ్ళని ఉపయోగించుకోలేకపోతున్నాం. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు, ప్రైవేట్ రంగంలో ఉన్న అద్భుత డాక్టర్లను కూడా ఆనరీ ప్రొఫెసర్లుగా పెట్టేవాళ్ళు. అంటే 60 ఏళ్ల క్రితం ఉన్నటువంటి విజ్ఞత ఇవాళ లేదు, అప్పుడున్నంత ఫ్లెక్సిబిలిటీ ఇవాళ లేదు. అవును సార్, మీరు ఇందాక అన్నారు చూడండి, డిఎన్బి మైట్ బి బెటర్ దెన్ ఎనీ మామూలు కోర్సుల కన్నా అని. అక్కడ డిఫరెన్స్ ఈజ్ ద వొకేషనల్ ట్రైనింగ్. ఆయన ఏమి క్లాసులు తీసుకోవట్లా కానీ ఆయనతో పాటు పనిచేస్తుంటేనే నేర్చేసుకుంటారు. సార్ మీరు ఇందాక చెప్పారు చూడండి, డాక్టర్ల కన్నా పారామెడిక్స్ వాళ్ళే ఎక్కువ కావాలని. ఇండియాలో చాలా లిటిల్, అంటే నంబర్స్ ఆర్ లెస్. వేరే అదర్ కంట్రీస్లో ఆల్మోస్ట్ దే ఆర్ ఏబుల్ టు సెండ్ 4 హౌస్ విజిట్స్ హోమ్ కేర్కి. ఏది పారామెడిక్స్ని ఒక డెలివరీ అయింది అనుకోండి, ఒక 3-4 సార్లు హోమ్ విజిట్ ఎవరో ఒకళ్ళు వేరే వాళ్ళు చేస్తారు. స్ట్రక్చరు ప్రపంచంలో ఎక్కడైనా కూడా పిరమిడల్ స్ట్రక్చర్ ఉండాలి, బేస్ చాలా ఎక్కువ మంది ఉండాలి. ఉదాహరణకి ఇంజనీరింగ్ తీసుకున్నా అనుకోండి, మీకు స్కిల్డ్ వర్కర్స్ ఎక్కువ ఉండాలి. ఐటీఐ మరొకటి చేసిన వాళ్ళు, కొంచెం అంతకంటే హైయర్ లెవెల్ స్కిల్స్ ఉన్నటువంటి పాలిటెక్నిక్ తర్వాత ఉండాలి. ఇంజనీర్లు అతి తక్కువ ఉండాలి. మనం దేశంలో 15 లక్షల మంది సోకాల్డ్ ఇంజనీర్లు ఉత్పత్తి చేస్తున్నాం. దేశంలో మరి 1,20,000 మంది సోకాల్డ్ డాక్టర్స్ ఉత్పత్తి చేస్తున్నాం సంవత్సరానికి. 1,25,000 ఉంటుంది. ఇప్పుడు ఇతర దేశాలకు కూడా పోయి వెళ్తే 150,000 వరకు కావచ్చు. ఎక్కడ వ్యవస్థ ఎప్పుడు కూడా నైపుణ్యంతో పనిచేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండాలి. టెక్నోక్రాట్స్ టాప్ లెవెల్లో దాన్ని గైడ్ చేసే వాళ్ళ సంఖ్య తక్కువ ఉండాలి. మనకు సిలిండ్రికలు లేకపోతే ఇన్వర్టెడ్ అయిపోయింది, అన్ని రంగాలు అట్లా తయారైంది. మీరు కిచెన్లో చూసుకున్నారంటే వెజిటబుల్ కటింగ్ ఈజ్ డిఫరెంట్, కుకింగ్ ఈజ్ డిఫరెంట్. సో బేసికలీ వాట్ వీఆర్ టాకింగ్ ఈజ్ వెజిటబుల్ కటింగ్. ఇఫ్ దే కట్ వెల్, కుక్ ఏ బెటర్ డిష్. అలాగే ఇప్పుడు పారామెడిక్స్ అన్నారంటే, మీరు అమెరికాలో పారామెడిక్స్ అంటే ది హయ్యెస్ట్, వేర్ సమ్ టైమ్ దే ప్రిఫర్ దెమ్ టు డాక్టర్స్ ఆల్సో టు దట్ ఎక్స్టెంట్. Ambulance is manned by the advanced paramedics. India, unfortunately, the term is used for the lowest technician. But when I started 108, when they said you don't have paramedic, you don't have what to do, I said it's not a great science, it's a skill-based training. So fresh plain BSc graduation తీసుకొని, we have put them 2 months training. Basic anatomy, physiology teach చేసి, కొంచెం disease teach చేసి, what is the ABC teach చేసి, 2 నెలల తర్వాత, as you said, the training in hospital. We have put them in the hospital training for 1 month, shadowing the others and to learn. Malli 6 months tarvata we brought them back. So what have you experienced while running ambulance? Come back.
I think that's how you have to build the emergency medical, what we did. Everywhere else, unfortunately, nursing today, what we need is not just basic nursing. We need also a little bit of a critical nursing and emergency nursing. Exactly, at 3 levels. So, the basic one, and then the little more specialized and the critical care. On the top of it, if you have more, there is a need for home care. సో మీరు అనేది వాళ్ళకి బెటర్ ట్రైనింగ్, బెటర్ స్కిల్ సెట్స్ ఇవ్వాలని. అండ్ ద హోమ్ కేర్ థింగ్ ఇన్ ఇండియా ఈజ్ ఆర్ ఆశా వర్కర్స్. సో వాళ్ళకి ఇంకా వాళ్ళ స్ట్రెంగ్త్ పెంచడం, వాళ్ళకి ఇంకా బెటర్ ట్రైనింగ్ ఇవ్వటం, వాళ్ళని ఎలా రివ్యూ చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి ఏం వస్తుందని చూసుకోవడం. ఇంకోటి మీరు అన్నట్టు ద ఎథిక్స్ ఆఫ్ ఇట్ షుడ్ బి ద శాంక్టిటీ ఆఫ్ బికమింగ్ ఎ డాక్టర్ షుడ్ బి టోల్డ్ టు పీపుల్. లైక్ నేను విన్నాను ఇన్ సమ్ స్కాండినేవియన్ కంట్రీస్, it seems at the time of joining itself they tell that this is a profession where you will not earn much money, but if you want to serve and all, this is a beautiful profession, you can choose it. అలా చెప్పగలిగితే చాలా బాగుంటుంది. సో సార్ ఇంకో టీచింగ్ లాగానే మనకు ఆ టీచర్లు ఆ రోజుల్లో వచ్చారంటే వాళ్ళ డబ్బుల గురించి ఆలోచిస్తలే. మా నాన్నగారు 550 రూపాయలు వచ్చేది జీతం. మొన్న మీరు చూశారు కదా ఆదివారం, ఆయన ఎప్పుడో 60sలో ఆయన టీచ్ చేసిన ఆయన ఇవాళ మరి 50-75 ఏళ్ళ తర్వాత దట్ మ్యాన్ ఈజ్ టెల్లింగ్ అబౌట్ హిస్ టీచింగ్. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్యాషన్ వన్ మస్ట్ హ్యావ్ ఇన్ మెడికల్ ప్రొఫెషన్ యాజ్ మచ్ యాజ్ ద టీచింగ్. సార్ ఇంకొకటి అంటే మాకు యాజ్ డాక్టర్స్, మీరు కూడా డాక్టర్ బట్ అఫ్ కోర్స్ యూ మూవ్ టు ఇంటూ అడ్మినిస్ట్రేషన్ పార్ట్, ఇంత కష్టపడి చేస్తాం కానీ పీపుల్ ద వే ద వ్యూవర్స్ హ్యాస్ చేంజ్డ్. ప్లస్ ఈ డాక్టర్ల మీద వాయిలెన్స్ ఇది వింటానే ఉంటాం. అంటే ఎందుకు అంత తేడా? ఫర్ ఎగ్జాంపుల్ ఎన్హెచ్ఎస్లో చూస్తాం, అక్కడ యూకేలో, అక్కడ డాక్టర్స్ వర్క్ 1/3 ఆఫ్ వాట్ వీ వర్క్. అంటే నంబర్ ఆఫ్ అవర్స్ కానీ ద అమౌంట్ ఆఫ్ వర్క్ దే పుట్, బట్ దే ఆర్ రెస్పెక్టెడ్. ఇక్కడ ఆ రెస్పెక్ట్ ఎందుకు ఉండలేదు డాక్టర్స్ అంటే? ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ నిజంగా డాక్టర్ భగవత్ స్వరూపుడు. ప్రపంచంలో ఎక్కడా లేని రీతిన వైద్యంలో ఖర్చుల భారం ప్రజల మీద పడుతుంది. ఓ పక్కనేమో టెక్నాలజీ పెరగడం చేత ఇప్పుడు మనకి ఎంఆర్ఐలు కావాలి, మనకి సిటీ స్కాన్లు కావాలి, స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ అని చెప్పి అంటారు, లేకపోతే పెట్ స్కాన్ అంటారు. అంటే చాలా ఖరీదైనటువంటి ఇవన్నీ కూడా భారతదేశంలోనే ఇంకో దేశంలో డాలర్తో కొనుక్కొని రూపాయల్లో లెక్కేస్తే ఖర్చు పెరిగిపోతుంది. ఓ పక్కన ఒక హాస్పిటల్ పెట్టడానికి ఖర్చు ఏమో విపరీతంగా పెరుగుతుంది. ఒక ఉన్నత స్థాయి, మంచి స్థాయి, తృతీయ శ్రేణి హాస్పిటల్, టెర్షరీ కేర్ హాస్పిటల్ పెట్టాలంటే ప్రైవేట్ రంగంలో ఇవాళ 1.5 నుంచి 2 కోట్ల రూపాయలు అవుతుంది ఒక్కొక్క బెడ్కి సగటున ఖర్చు, అంతా కలుపుకుంటుంది మంచి క్వాలిటీ. ఒకసారి ఆ ఖర్చు పెట్టగానే మీటర్ గిరుని తిరిగేస్తుంది. బ్యాంకులో ఉందనుకోండి 2 కోట్లు మీరు బెడ్ ఖర్చు పెడితే మీకు 10% లోన్ వచ్చినా కూడా 20 లక్షల రూపాయల సంవత్సరంలో బిల్లింగ్ కావాలి ఒక్క వడ్డీకే. అది కాకుండా డాక్టర్లు, ఎక్విప్మెంట్ నిర్వహించడము, కన్జ్యూమబుల్స్, మిగతా ఇవన్నీ కలిపితే 1 కోటి రూపాయలు మీరు ఒక బెడ్ మీద తీస్తేనే అంత ఖర్చు పెట్టినప్పుడు అది హాస్పిటల్ అప్పుడు సాధ్యమవుతుంది. మన భారతదేశంలో ఒక బెడ్కి ఒక రోజుకి 30,000 రూపాయలు ఆదాయం తీయాలంటే పేద దేశం ఇది. ఈ భారం అంతా పేషెంట్ మీద పడుతుంది. ఒక పేషెంట్ కానీ పేషెంట్ కుటుంబం కానీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ల భగవంతుని చోట్ల ఈ 30,000 రూపాయల రోజుకి 50,000 రూపాయలు బిల్లు పడిపోతుంది. కొన్ని సందర్భాల్లో 1,00,000 రూపాయలు పడిపోతుంది. నా కుటుంబం గొల్లైపోతుంది, ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, అప్పుల పాలు కావాల్సి వస్తుంది. దీని నుంచి బయటపెట్టడం ఎట్లా? కాబట్టి ఈ తప్పు ఎక్కడ అనేది ప్రజలకు తెలియదు. ప్రజలకు తెలిసిందే తెల్లకోటు వేసుకున్న వైద్యులు, స్టెతస్కోప్ తెల్లకోటు మన కళ్ళ కనిపిస్తుంది. ఒక కానిస్టేబుల్ లాగానే ఒక యూనిఫామ్ వేసుకుంటారు, తెల్లకోటు, స్టెతస్కోపు. ఆ కసంత డాక్టర్ మీద పడుతుంది. తప్పులు జరుగుతున్నాయి అన్ని రంగాల్లో ఉన్నట్టుగా వైద్యంలో కూడా తప్పులు జరుగుతున్నమాట వాస్తవం కొన్ని సందర్భాల్లో. కానీ అతి తక్కువ ఖర్చుతో ఈ దేశంలో అత్యద్భుత ఫలితాలని వైద్య వృత్తి సాధించింది, మనం చెప్పుకోవాలి. 32 ఏళ్లతో ప్రారంభించినటువంటి సగటు జీవన కాలం ఇవాళ 70 ఏళ్ళు దాటింది. ఇంత పేదరికం ఉన్నా కూడా ఈ దేశంలో ఎన్నో ప్రపంచ ప్రమాణాల వైద్యాన్ని, ఒక గుండె ఆపరేషన్ కావచ్చు, లేకపోతే మీకు ఒక కిడ్నీ ఆపరేషన్ కావచ్చు, మోకాలు మార్పిడి కావచ్చు, ప్రపంచ ప్రమాణాల ఆపరేషన్లని ప్రపంచంలో అతి తక్కువ ఖరీదుకి ఈ దేశంలో అందించగలుగుతున్నారు. ఫార్మా సెక్టర్ మందులు ఉన్నట్టయితే ప్రపంచంలో అతి తక్కువ ఖరీదుతో ప్రపంచ ప్రమాణాలతో మందులు ఇవ్వగలుగుతున్నారు. కాబట్టి ఆ రకంగా చూసి మన బాగుంది అనిపిస్తుంది. కానీ ఈ దేశం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఎప్పుడైతే తన పాత్రని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందో, ఆరోగ్యాన్ని ఇవ్వటం మన పన్నుల డబ్బుతో
మంచి ప్రమాణాల ఆరోగ్యాన్ని తక్కువ ఖర్చు తెచ్చే బాధ్యత ప్రభుత్వం అన్న విషయం నిర్లక్ష్యం చేశాం. ప్రభుత్వం పెట్టే ఖర్చేమో మొత్తం దేశ ఆదాయంలో 1.1%. ఇదే మీరు ఇందాక చెప్పారు NHS అని చెప్పని 10%. దేశం మొత్తం ఆదాయంలో 10% ప్రభుత్వం నుంచి ఆరోగ్యానికి ఖర్చు అవుతుంది. యుఎస్లో అయితే 18%, అమెరికా మొత్తం 18%, దానిలో సగం ప్రభుత్వం, సగం ఇన్సూరెన్స్ ద్వారా. జర్మనీ, జపాన్ ఇవన్నీ. ఒక్క సింగపూరే మంచి ప్రమాణాల వైద్యాన్ని 3.5% ప్రభుత్వం నుంచి, ఒక 3% ప్రజల నుంచి ఖర్చు పెట్టి ఇవ్వగలుగుతాం. కాబట్టి మనం 10%, 3% కూడా చేయలేము. కానీ కొంతైనా ఖర్చుని పెంచి, ఖర్చు పెంచడమే కాకుండా పద్ధతులను మార్చి తక్కువ ఖరీదుతో మంచి ప్రమాణాల వైద్యాన్ని అందించే అవకాశం భారతదేశంలో ఉన్నంత ఇంకెక్కడా లేదు. ఆ ప్రయత్నం చిత్తశుద్ధితో జరగాలి. అది జరిగిన చోట ప్రజలు ఆదరిస్తున్నారు. కాబట్టి వైద్య వ్యవస్థను మార్చే బాధ్యత ప్రధానంగా ప్రభుత్వానిది. దానికి ఛాంపియన్స్గా డాక్టర్లు నిలవాలి. ఏ డాక్టర్ అయితే చికిత్స చేస్తున్నాడు, చికిత్స చేసినంత పేషెంట్ వచ్చాడు, రోగికి బాగా చికిత్స చేస్తాను, నా పని అయిపోయింది అనుకుంటున్నాడు. కాదు. ప్రజలు ఆశించేది ఏమిటంటే ఆరోగ్య రంగంలో మార్పుల్ని తీసుకొచ్చి ప్రజల మీద భారాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని పెంచడం కోసం ఛాంపియన్లు కావాలి. ఆ ఛాంపియన్లు డాక్టర్లు కావాలి. వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు ఆ పని చేయడం మొదలెడితే తమ వృత్తితో పాటు అందరికీ ఆరోగ్యాన్ని పెంచడం కోసం మనం ఏం చేయాలి ఈ దేశంలో గొంతు విప్పడం మొదలెడితే ప్రజలకు అర్థమవుతుంది. సమస్య ఉన్నది డాక్టర్ల నుంచే కాదు, ఇది మన ప్రభుత్వ వైఫల్యం. విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు. విద్యలో ఖర్చు పెడుతున్నాం, విద్య లేదు. ఆరోగ్యంలో ఖర్చు పెట్టట్లేదు, సరిగ్గా ఆరోగ్యం అందట్లేదు. సో మీరు చెప్పిన దానిలో అయితే 4 పాయింట్లు ఉన్నాయి సార్. ఒకటేమో ద మెయిన్ థింగ్ వై పీపుల్ ఆర్ అన్హ్యాపీ విత్ డాక్టర్స్ ఆర్ హాస్పిటల్స్ ఈస్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్. వాళ్ళకు ఒక యూనివర్సల్ హెల్త్ కవరేజ్ లేదు ఇండియాలో. గవర్నమెంట్ ఇచ్చినా సరే చాలా ఇన్ఎడిక్వేట్గా ఉంది. సో వాళ్ళ పాకెట్ నుంచి ఖర్చు పెట్టేటప్పటికి ఆయన ఏదో వైద్యం ఇచ్చే మనిషిలాగా కాకుండా డబ్బులు అంటే సక్ చేసేసే మనిషిలాగా చూస్తున్నారు. ద సెకండ్ థింగ్ ఈజ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, అందరూ కూడా డైరెక్ట్గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి వెళ్ళిపోతున్నారా. బేస్ ప్రైమరీ హెల్త్ కేర్ ఆర్ జీపీ ఆర్ ప్రైమరీ కేర్ ఫిజిషియన్, పీసీపీ అంటారు, వేరే కంట్రీస్లో ఎవరు ఉంటారు, ఆ స్ట్రక్చర్ మనం సరిగ్గా డెవలప్ చేసుకోవాలి. వేర్బై ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దెన్ దే గెట్ రిఫర్డ్ టు ఏ టెర్షరీ స్ట్రక్చర్. ఇప్పుడు గవర్నమెంట్ పెట్టింది హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ అని, దాని తర్వాత పిఎంజే స్కీమ్కో దేనికో ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు, కానీ అది ఇంకా సిస్టమేటైజ్ అవ్వాలి. ఈ పర్యవసానం ఏమవుతుంది, ఏడాదికి 5.5 కోట్ల మంది ఒక్క సంవత్సరంలో, అంటే బ్రిటన్ జనాభాకు దాదాపుగా సమానం, ఒక్క సంవత్సరంలో ఆరోగ్య కారణాల వల్ల బేదరవుతున్నారు. ఈ బేదరికం భారం అంతా కూడా కసిగా మారుతుంది. కాబట్టి ఇది వైద్య వృత్తిని మనం కనుక అవమానించి అపనమ్మకాన్ని పెంచితే అటు వైద్య వృత్తి నష్టపోతుంది, సమాజం నష్టపోతుంది. బోత్ సఫర్. డాక్టర్ మీద ఉన్న నమ్మకం సగం వ్యాధిని నయం చేస్తుంది. చాలా మంది డాక్టర్స్ కంప్లైన్ దట్ దే హ్యావ్ టు డూ డిఫెన్సివ్ ప్రాక్టీస్. అంటే ముందే ఒక 10 టెస్టులు రాయాలి, ఎందుకంటే ఏదన్నా మిస్ అయితే ఇది ఎందుకు చూడలేదు అంటారు. అంటే దెర్ ఇస్ నో బిలీఫ్. మీరు అన్న ట్రస్ట్. అమెరికాలో ఇదే జరిగింది. అమెరికాలో మీరు ఇందాక అన్నారు, మంచిగా చెప్పారు. ఎంత గొప్ప విషయం అన్నా కూడా అమెరికా వైద్య వ్యవస్థ ఎవరికి సంతోషాన్ని ఇవ్వట్లేదు, డాక్టర్లకు సంతోషాన్ని ఇవ్వట్లేదు. అమెరికాలో డాక్టర్లకు జబ్బు చేస్తే నాకేమవుతుందని ఆందోళన ఉన్నారు. అవును, ఇక్కడికి వచ్చి మన దగ్గర సిటీ కాల్షియం స్కోర్లు హార్టీ చేయించుకుంటారు వాళ్ళు. మనకి ఖర్చు తక్కువతో మనకు ఖచ్చితంగా నమ్మకం ఎక్కువ పెంచే రీతిలో మీరు అన్నట్టుగా ఇందాక ప్రాథమిక వైద్యాన్ని పెంచి జేబులో డబ్బులు భారం లేకుండా చేసి చాలా తేలిగ్గా మంచి ప్రమాణాల ఆరోగ్యాన్ని అందించున్నాం. ఈ దేశానికి ఇంకా అదృష్టం ఉన్నది.